మిత్రులా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో. అంటే చాలామంది మీరు టీవీలో చూస్తుంటారు. యూట్యూబ్‌లలో తర్వాత సోషల్ మీడియాలో గూడా మీకు చాలా పాపులర్ ఏంటంటే చాలామందికొచ్చేసి లాస్ట్ 10, 15 ఏళ్ల నుంచి రూ. 1,00,00,000 ప్యాకేజ్. ఈ రూ. 1,00,00,000 ప్యాకేజ్ గురించి చాలా వరకు అపోహలున్నాయి. కొన్ని వాస్తవాలు గూడా ఉన్నాయి. ఈ 1,00,00,000 ప్యాకేజ్ అనేది నిజంగా వస్తుందా? ఎంతమందికొస్తుంది? ఏ బ్రాంచ్ వాళ్ళకొస్తుంది? ఏ కాలేజ్ అయిన వాళ్ళకొస్తుంది? తర్వాత దానిలో ఇండియాలో వస్తుందా? ఫారెన్‌లో వస్తుందా? ఇలాంటి అనేక రకమైన ఆసక్తికర విషయాలు. ఇది రావాలంటే ప్లాన్ ఎట్లా చేసుకోవాలి? అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో. అంటే చాలామంది మీరు టీవీలో చూస్తుంటారు. యూట్యూబ్‌లలో తర్వాత సోషల్ మీడియాలో గూడా మీకు చాలా పాపులర్ ఏంటంటే చాలామందికొచ్చేసి లాస్ట్ 10, 15 ఏళ్ల నుంచి రూ. 1,00,00,000 ప్యాకేజ్. ఈ రూ. 1,00,00,000 ప్యాకేజ్ గురించి చాలా వరకు అపోహలున్నాయి. కొన్ని వాస్తవాలు గూడా ఉన్నాయి. ఈ 1,00,00,000 ప్యాకేజ్ అనేది నిజంగా వస్తుందా? ఎంతమందికొస్తుంది? ఏ బ్రాంచ్ వాళ్ళకొస్తుంది? ఏ కాలేజ్ అయిన వాళ్ళకొస్తుంది? తర్వాత దానిలో ఇండియాలో వస్తుందా? ఫారెన్‌లో వస్తుందా? ఇలాంటి అనేక రకమైన ఆసక్తికర విషయాలు. ఇది రావాలంటే ప్లాన్ ఎట్లా చేసుకోవాలి? ఇంజినీరింగ్‌లో కోర్స్ ఏం చేయాలి? సో, ఇలాంటి అనేక విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇది చెప్పడానికి తగిన అర్హత వీరికుంది, మన గెస్ట్‌కుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఒక 1,00,00,000 ప్యాకేజ్ ఇండియాలో వచ్చేది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వాళ్ళకొస్తుంది. హెచ్ఎఫ్‌టీ అంటుంటారు. సో, వీరు హెచ్ఎఫ్‌టీలో చాలా కాలం క్రితం పని చేసి దాన్ని వదిలిపెట్టి టీచింగ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి 9 ఎడ్యుకేషన్‌లో ఇప్పుడు నార్సింగ్ బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సో, వారు ఆల్రెడీ అదే రంగంలో పనిచేశారు కాబట్టి వారిని అడిగితే ఈ రహస్యాలను కూడా మనం బయటికి తెలుస్తాయి. నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు చాలామందికి ఆ వర్డ్ తెలియకపోవచ్చు గానీ 1,00,00,000 ప్యాకేజ్ తెలుసు. నేను ఈ మధ్య లాస్ట్ 1, 2 ఇయర్స్ ఐఐటీ మద్రాస్ కొన్ని ఐఐటీస్ రిక్రూట్‌మెంట్ చూస్తే ఇండియాలో ఓవరాల్‌గా అది ప్యాకేజా? బోనసా? అదంతా వదిలిపెడితే చెప్పుకోవడానికి ఏదో సిటీస్ ఏదో 1,00,00,000 ప్యాకేజ్ అనేది ఇండియాలో చాలా మందికి హెచ్ఎఫ్‌టీల వాళ్ళకొస్తుందని విన్నాను. మీరు హెచ్ఎఫ్‌టీలో పనిచేశారు. అసలేంటి 1,00,00,000 ప్యాకేజ్ యొక్క జరిగే ప్రచారం నిజమెంత? అసలు ఈ హెచ్ఎఫ్‌టీ ఫీల్డ్ ఏంటి? సో, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,00,000 ప్యాకేజ్ అన్న దాంట్లో వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ 1,00,00,000 ఇన్ హ్యాండ్ రాదు. ఇట్ ఈస్ ద సీటీసీ అనమాట. మెయిన్ థింగ్. అంటే అందులో వాళ్ళు షేర్స్ ఇస్తారు. కంపెనీ షేర్స్ ఇస్తారు. అంటే దాని డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటదండి? 1,00,00,000 ప్యాకేజ్ దానికి సంబంధించి? గ్రాస్ సాలరీ కాకుండా, నెట్ సాలరీ కాకుండా దే విల్ బి సమ్ షేర్స్ ఇస్తారు. ఫ్యూచర్ షేర్స్ ఇస్తారు. అండ్ దెన్ మనకి ఆప్షనల్ బోనస్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బి ద ఎగ్జాక్ట్ బోనస్ యూ ఆర్ రిసీవింగ్ బట్ ప్రొజెక్టెడ్ బోనస్ లాంటివి చూపిస్తారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్‌లీ నీకింత అయితే బేస్ ఎంతుంటది 1,00,00,000 అనే వాళ్ళకి రఫ్ ఇప్పుడైతే మీరిప్పుడు హెచ్ఎఫ్‌టీలో ఎళ్ళే వాళ్ళకైతే క్రోర్ అంటున్నారు గదా! మీరు కొన్ని సంవత్సరాల క్రితం చేసి వదిలేసారు దాన్ని. అవును. అవును. ఆ! అంటే బేస్ సాలరీ అయితే ఇట్ ఈస్ వెరీ నామినల్ అండి. హెచ్ఎఫ్‌టీలో ఇట్ విల్ బి నామినల్. ఇట్ విల్ బి 2,00,000, 3,00,000 లాగా ఉంటుంది పర్ మంత్. పర్ మంత్. అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా ఈ మధ్యన 1,00,00,000 ప్యాకేజీలొస్తాయి. వాళ్ళకి కూడా చాలా వరకు షేర్ బేస్ నడుస్తుంది. వాళ్ళకి మహా అయితే 4,00,000 అలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ హెచ్ఎఫ్‌టీ ఇఫ్ యూ గో ఇంటూ హెచ్ఎఫ్‌టీ ఇట్ ఈస్ మోస్ట్‌లీ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్. హ్మ్. పెర్ఫార్మన్స్‌లో బోనస్ పర్సెంటేజ్ షేర్ బట్టి వాళ్ళిస్తారు. హ్మ్. అండ్ అది కూడా ఇంక్రిమెంటల్‌గా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ నువ్వు స్టార్టింగ్‌లోనే నీకు 50% షేర్ ఇవ్వరు. నువ్వు వెళ్ళే కొద్దీ యూ విల్ హావ్ మోర్ పర్సెంటేజ్ షేర్ ఆఫ్ హుహు. ద ప్రాఫిట్. సో, వాళ్ళు దాని మీద యావరేజ్ ఎస్టిమేట్ ఆఫ్ ద ఆఫ్ ట్రేడర్ తీసుకొని దాని నుంచి దే డిరైవ్ అప్ టు ఎ సాలరీ ఆఫ్ 1,00,00,000. బట్ యాక్చువల్లీ అందులో చాలా వరకు పెర్ఫార్మన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కు యాన్యుయల్‌లో టాక్సెస్ బోనస్ మన పాకెట్‌లో చేరేదో 40 లాక్స్ ఉంటదా? 4,00,000 ఇన్ హ్యాండ్ వరకు రావచ్చండి. మొత్తం అంటే యాన్యుయల్‌గా అంటే 50 అనుకుని అంటే 1,00,00,000 అన్నప్పుడు టాక్సీ కట్టయ్యి అండ్ ఈ షేర్‌లవన్నీ తీసేస్తే ఇంచుమించుగా 48,00,000 వరకు రావచ్చు. 48 లాక్స్ ఓన్లీ 50 లాక్స్ అయితే వస్తది అన్ని పోయినప్పుడు యెస్. ఖచ్చితంగా. ఓకే. బట్ అదే నీకు మళ్ళీ చెప్పినట్టే హెచ్ఎఫ్‌టీలో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్ అండి. ఇట్స్ నాట్ ఆల్‌వేస్ ద అసలు హెచ్ఎఫ్‌టీ గురించి ఏంటి? జాబ్ ఏంటి? ఎవరికొస్తుంది? ఇవాళ రేపు చాలా క్రేజీ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువ హెచ్ఎఫ్‌టీ అనేది ఒక పీపుల్ పర్సెప్షన్ జనరల్‌గా.
ఏంటసలు? క్లోజ్ ఫైట్ యాక్చువల్లీ హానెస్ట్‌లీ యూ ఆస్క్ మీ. హెచ్ఎఫ్టీ ఇట్స్ హై ఫ్రీక్వెన్సీ ఇంట్రాడే ట్రేడింగ్ అండి. అందులో ఏంటంటే మనకి డైలీ మార్కెట్‌లో రిపోర్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఆ రిపోర్ట్స్ చూసి వి హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ ద మార్కెట్ సెంటిమెంట్ ఈస్. అండ్ దాని తర్వాత మనం కాల్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. వి హావ్ టు టేక్ అవర్ ఓన్ కాల్స్ అండ్ వి హావ్ టు ఎగ్జిక్యూట్ దెమ్. వి విల్ బి గివెన్ ఎ సర్టెన్ క్లిప్ బై ద కంపెనీ. కొన్ని కంపెనీస్ అలా పనిచేస్తాయి. కొన్ని కంపెనీస్‌కి మనమే ఇన్వెస్ట్ చేసుకుని లైక్ వన్స్ ద ట్రేడర్ గెట్స్ యూజ్డ్ టు ట్రేడింగ్, జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత దే విల్ జంప్ ఇంటు అదర్ కంపెనీస్ వేర్ దే కెన్ యూజ్ దేర్ ఎంటైర్ మనీ. బట్ జనరల్‌గా కాలేజ్ నుంచి రిక్రూట్ చేసుకునే ఫర్మ్స్‌లో ఇప్పుడు వాళ్ళు తీసుకుని దే విల్ గివ్ అస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఇన్వెస్ట్ ఆన్. లైక్ సర్టెన్ ప్రతి మార్కెట్‌లో క్లిప్ ఇస్తారు. ఆ క్లిప్ తీసుకొని మనం దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. మార్కెట్ సెంటిమెంట్ చూసి, టెక్నికల్ అనాలిసిస్ చూసి అండ్ మనం యూ హావ్ టు యూజ్ కోడింగ్ అండ్ దేర్ ఆర్ వర్క్ ఆన్ సర్టెన్ ఇది ఒక రకంగా సాఫ్ట్‌వేరే. ఒక రకమైన సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్ అండ్ హ్యూమన్స్ ఇన్వాల్వ్డ్. హ్యూమన్స్ చాలా క్లోజ్‌లీ ఇన్వాల్వ్డ్ అయ్యి ఉండాలి. బికాజ్ నో సాఫ్ట్‌వేర్ ఈస్ ఫూల్ ప్రూఫ్ కదా! సో, ఏం సాఫ్ట్‌వేర్ పెట్టినా సడెన్‌గా ఇఫ్ ఇట్ స్టార్ట్స్ డూయింగ్ ఎ రాంగ్ కాల్, అది ఆపగలగడానికి హ్యూమన్సే ఉంటారు. అంటే సడెన్‌గా రాంగ్ కాల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే కంపెనీ షట్ డౌన్ అయిపోయిన లాస్‌ని కూడా అవ్వచ్చు. దేర్ ఆర్ ఇన్‌స్టెన్సెస్ విచ్ దట్ హ్యాపెన్. అంటే వాళ్ళు స్ట్రాటజీస్ తయారు చేసి రన్ చేసినప్పుడు ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ స్ట్రాటజీస్ రన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక మనిషి అలా బయటికి ఎళ్లి ఒక బర్గర్ తినేసి వద్దాం అనుకుని వచ్చేటప్పటికి చూస్తే సడెన్‌లీ హి లాస్ట్ మిలియన్స్ ఇన్ దట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఓకే. హై ప్రెషర్ జాబ్ ఇది. సో, హై ప్రెషర్ కాదు, హై ఫోకస్. మనం కంటిన్యూయస్‌గా కంప్యూటర్ ట్రేడింగ్ చేసినా, కంప్యూటర్ కోడింగ్ చేసినా హ్యూమన్ బీయింగ్స్ ఉండి పక్కన చూడకపోతే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. విచ్ ఈస్ వై హ్యూమన్స్ విల్ ఆల్సో బి పేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ డూయింగ్ ఇట్. సో, ఒక రకంగా ఫ్రెషర్స్‌కు హైయెస్ట్ సాలరీ వచ్చే జాబ్‌లలో ఇప్పుడు హెచ్ఎఫ్‌టీ అనుకోవచ్చా? హెచ్ఎఫ్టీ అంటే సాఫ్ట్‌వేర్ కూడా ఉందండి. సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సాఫ్ట్‌వేర్‌లో మనం అనుకున్నట్టు ఇక్కడ బూమ్ తగ్గిపోతుంది అన్న ఒక సాఫ్ట్‌వేర్ బూమ్ పడిపోయింది. రైట్ నౌ సాఫ్ట్‌వేర్ జాబ్స్ లేవు అని అనుకుంటున్నాం కదా! బట్ ద పాయింట్ ఈస్ ఏఐ రావడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇప్పుడు 10 మనుషులు 10 రోజుల్లో చేసే పని ఒక మనిషి ఒక రోజులో ఏఐ వల్ల చేయగలుగుతున్నాడు. అండ్ ద పర్సన్ హూ ఈస్ గెట్టింగ్ దట్ 1,00,00,000 జాబ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఈస్ ద పర్సన్ హూ కెన్ డూ దట్ 1 పర్సన్స్ జాబ్. ఆ 10 మంది ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే జస్ట్ సాఫ్ట్‌వేర్ నేర్చుకుని ఇంకో విషయం మళ్ళీ చెప్పండి ఇప్పుడు చెప్పిన విషయం. సో, ఇప్పుడు 10 మంది 10 రోజుల్లో చేసే పని ఒక మనిషి ఒక రోజులోనే చేయగలిగే మనిషికి ₹1,00,00,000 వస్తుంది సాఫ్ట్‌వేర్. ఓకే. అంటే ఏ ఏఐని వాడుకొని. ఏఐని వాడి హి హాస్ టు నో హౌ టు ట్రైన్ ది ఏఐ, హౌ టు మేక్ ఇట్ కానీ ఇంతకుముందు నాకు తెలిసినంత ఒక 2, 3 ఇయర్స్ కిందటి వరకు సాఫ్ట్‌వేర్‌లు ₹1,00,00,000 ప్యాకేజ్ ఇచ్చిన దాఖలాలు చూడలేదు. ఇండియాలో అయితే. యెస్. ఇప్పుడు నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ పడ్డాయి కానీ వెన్ ద హైయెస్ట్ జాబ్‌కి చాలా డిమాండ్ ఉంది. కరెంట్‌లీ లోవర్ ఎండ్ సాఫ్ట్‌వేర్ జాబ్‌కి డిమాండ్ లేదు. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఆ సర్వీస్ ఏఐ ఈస్ టేకింగ్ ఓవర్ దట్ సర్వీస్. దట్ బేసిక్ సర్వీస్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రొవైడింగ్ యాస్ సాఫ్ట్‌వేర్. ఏఐ ఈస్ హెల్పింగ్ ఆఫ్. సో, ఓన్లీ అంత కంట్రోల్ చేయడానికి ఒక హ్యూమన్ బీయింగ్. జస్ట్ లైక్ మీది కిందక హెచ్ఎఫ్టీలో కూడా కరెంట్‌లీ ఇట్ ఈస్ 2 చోట్ల చూసినా దేర్ ఈస్ వన్ కామన్ ట్రెండ్ అండి. ఒక కంప్యూటర్‌ని కంట్రోల్ చేయడం వచ్చే స్టూడెంట్ ఉంటే హి ఈస్ అప్ ఫర్ ఎ వండర్‌ఫుల్ టైమ్. ట్రేడింగ్‌లో కూడా కంప్యూటర్ కంట్రోల్ చేయడం అంటే కంప్యూటర్‌లో స్ట్రాటజీస్ తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు హి షుడ్ బి అటెంటివ్. ఎలాగైతే హెచ్ఎంటీలో వాళ్ళు స్ట్రాటజీస్ కోడ్ చేసి స్ట్రాటజీస్‌ని టెస్ట్ చేసి దే విల్ రన్ ఇట్ ఇన్ ద మార్కెట్. అండ్ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసే వాళ్ళకి దేర్ ఇస్ బౌండ్‌లెస్ అమౌంట్ ఆఫ్ మనీ. 1,00,00,000 కాదు. యాస్ వి డిస్కస్ దేర్ ఇస్ మోర్ థాన్ 1,00,00,000 అప్ ఫర్ గ్రాబ్స్. యెస్. మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కూడా. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ థాన్ 1,00,00,000 పర్ ఇయర్. 4,00,00,000, 5,00,00,000 కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్. నేను చెప్పా ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను. ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యాస్ ఆఫ్ నౌ ఇఫ్ యూ కెన్ క్రియేట్ స్ట్రాటజీస్ యూ కెన్ గెట్ దోస్ హెచ్ఎఫ్టీ జాబ్స్. ఓకే. యాహ్! అండ్ వాళ్ళు దాంట్లో కూడా దే ప్రొజెక్ట్ ద బోనస్ యాస్ సర్టెన్ అమౌంట్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మన్స్. దట్ ప్రొజెక్షన్‌ని వాళ్ళు మీట్ అవ్వగలిగితే నిజంగా దే విల్ గెట్ క్లోజ్ టు దట్ 1,00,00,000 ప్యాకేజ్. ఆ ప్రొజెక్షన్ రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ వెరీ ఈజీ థింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఏబుల్ టు డూ కోడ్ పర్ఫెక్ట్‌లీ వెల్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రేడ్ ఇన్ ద కరెక్ట్ వే, దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ 1,00,00,000 ప్యాకేజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ హెచ్ఎఫ్టీ. యాహ్! సార్ యాక్చువల్లీ ఇప్పుడు హెచ్ఎఫ్టీలో కొన్ని సాఫ్ట్‌వేర్ వాళ్ళకి కూడా వస్తున్నాయి అంటున్నారు మీరు 1,00,00,000 ప్యాకేజ్. ఇట్స్ ఇండియాలో హ్యాపెనింగ్. సాఫ్ట్‌వేర్‌లో కూడా ఇదే ప్యాటర్న్ అండి. ద ప్యాటర్న్ ఈస్ సేమ్. ఏంటంటే అక్కడ కూడా ఓవరాల్‌గా కోడ్‌ని బిగ్గర్ లెవెల్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేయగలిగే వాళ్ళకి దే విల్ బి గెట్టింగ్ వెరీ హై ప్యాకేజెస్. రైట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఆహ్, ఏ బ్రాంచులు చదివిన వాళ్ళకి ఇవి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సాఫ్ట్‌వేర్ అంటే కంప్యూటర్ సైన్స్ అవ్వాలా? లేదా సర్క్యూట్ కోర్సెస్ చదవాలా? లేకుంటే ఎనీ కోడ్ చదివి కోర్సెస్ నేర్చుకోవచ్చా? లేకుంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ చదవాలా? డేటా సైన్స్ అంటే ఒకవేళ ఒక స్టూడెంట్ నిజంగానే ఏం చేయాలి అని చేస్తారనుకోండి. అతను ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్?
సో, ఇప్పుడు బెస్ట్ ఐఐటీస్‌లో లైక్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఈస్ ఎక్సెప్షనల్ దట్ వే. వాళ్ళ స్ట్రక్చర్ వే ద క్లాస్ ఈస్ టాట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. అంటే ఒక సెమిస్టర్ ఎండ్ అయిన తర్వాత, ఆ సెమిస్టర్ ఎండ్‌లో ఏదైతే నేర్చుకున్నారో, అది వాళ్ళ నెక్స్ట్ సెమిస్టర్‌లో ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ నెక్స్ట్ సెమిస్టర్స్ కోర్స్ లాగా. దే హావ్ ఎ కంటిన్యూయస్ ప్రోగ్రామ్. సో, అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు జనరల్లీ సాఫ్ట్ కోడర్స్ ఎస్పెషల్లీ దే హావ్ ఎ మచ్ వైడర్, బిగ్గర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ దాన్ నార్మల్. సో, మంచి సాఫ్ట్‌వేర్‌లో జాబ్స్ రావాలంటే ఎస్పెషల్లీ దిస్ 1 క్రోర్ ప్యాకేజెస్ రావాలంటే I think it is more about their understanding the structure of the course, which is very important. And I don't think our country is really having that kind of structure. IIT Bombay and few IITs have it, but అన్ని చోట్ల it is not really there for the student to grow and learn. బ్రాంచెస్‌లో ప్రిఫరబుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా? లైక్ మన హెచ్ఎఫ్టీకి కంప్యూటర్ సైన్స్‌తో సంబంధం అంత ఉండదండి. బికాస్ ద అమౌంట్ ఆఫ్ కోడింగ్ యూ హావ్ టు డూ ఈస్ రిలేటివ్‌లీ లెస్సర్. ఆఫ్‌కోర్స్ మీరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఈసీ చేశారు. హెచ్ఎఫ్‌డీలో బహుశా రేర్ కేసేమో. నేను చూసినంత వరకైతే హెచ్ఎఫ్‌డీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ వాళ్ళు అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళే కనపడ్డారు. ఇంకొకతను చూసాను, ఎలక్ట్రికల్ చూసాను. ఐఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చూసాను. అంటే నేను చూసిన వాళ్ళు తక్కువ మంది కానీ, అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకు ఈసీ వాళ్ళు కూడా హెచ్ఎఫ్‌డీ జాబ్ 1 క్రోర్ జాబ్‌కెళ్ళొచ్చు. 1 క్రోర్ జాబ్‌కెళ్ళొచ్చు. 1 క్రోర్ జాబ్‌లో కోడింగ్ ఐడియా, బేసిక్ ఐడియా అయితే ఉండాలి. అండ్ దే షుడ్ బి ఏబుల్ టు డూ ఫాస్ట్ మ్యాథమెటిక్స్. జనరల్‌గా మ్యాథ్స్ చాలా స్పీడ్ ఉండడం అని టెస్ట్ చేస్తారు. అండ్ జనరల్‌గా ఇప్పుడు అంటే ఎనీ కోర్స్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఒక రియల్‌కి ఇప్పుడు ఉంటాయి. యెస్. దేర్ ఆర్ ఎ ఫ్యూ కోర్సెస్ ఆన్‌లైన్ అండి. ఆన్‌లైన్ కాదు మనం ఇక్కడ బట్ సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం అండ్ యాక్చురీస్ లాంటి రకరకాల కోర్సెస్ ఉంటాయి. సో, అవి మనం చేసుకుంటూ లైక్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ జాయిన్డ్ విత్ మీ ఆల్సో వాళ్ళు ముందే సీఎఫ్ఏ చేసేవారు. కొంతమంది ఎఫ్ఆర్ఎం చేశారు. కొంతమంది యాక్చురీ స్టార్ట్ చేశారు. సో, ఆల్ ఆఫ్ దెమ్ అందరం కూడా కొంచెం ఫైనాన్స్ కోర్సెస్ కొన్ని ఆన్‌లైన్ ఉంటాయి. నాట్ నెసెసరీలీ ఇన్ కాలేజ్. బట్ మనకి ఇలా కోర్సెస్ నేర్చుకుని రియల్ మ్యాథమెటిక్స్ చాలా ఉండి, చాలా ఇంటెలిజెన్స్‌గా ఉండి, కొంత బేసిక్ కోడింగ్ థింగ్ తెలిసుంటే ఈవెన్ ఎలక్ట్రికల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు ఈవెన్ మెకానికల్స్ నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చండి. లైక్ ఐఐటీస్‌లో లైక్ టాప్ ఐఐటీస్‌లో అనుకోండి. టాప్ బిట్స్, ఐఐటీస్ Yes. కొన్ని ప్రీమియం అంటే వేటికైతే కంపెనీస్ వస్తాయో వాటికి. అవును. సో, అంటే ఎనీ బ్రాంచ్ వాళ్ళు కూడా హెచ్ఎఫ్‌డీకెళ్ళొచ్చు. హెచ్ఎఫ్టీస్‌కెళ్ళొచ్చు. అండ్ అంటే వాళ్ళు తీసుకోవడంలో ఈ బ్రాంచ్ వాళ్ళు తీసుకుంటాను, ఈ బ్రాంచ్ తీసుకోను అనేటువంటి రిస్ట్రిక్షన్ any ఉంటుంది. restrictions they don't really have. పెట్టవచ్చు. Like mostly they don't because they are only అంటే బీటెక్‌లో నేర్చుకునేదానికి ఇట్స్ అబౌట్ వాట్ ఎక్స్ట్రా దే లెర్న్ ఆన్ ఫైనాన్స్. అంతే తప్ప వాళ్ళ బ్రాంచ్ తోటి సంబంధం లేదు. బ్రాంచ్ తోటి అంత ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, కాబట్టి ఒక సీఎస్ఈఓ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగో, డేటా సైన్సో అట్లాంటిది అవసరం లేదు. అవసరం లేదు. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది కానీ మ్యాండేటరీ కాదు. అవసరం లేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే ఇది కొంత అంటే ఈ పలానా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ గాని, డేటా సైన్స్ గాని, బీటెక్‌లో ఏఐ గాని ఇది తీసుకున్న వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటుందా? అంటే వాళ్ళకి లైక్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు అడాప్ట్. అదే అంటున్నాను. అడాప్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఏఐ చదువుకొని ఏఐ బీటెక్ ఏఐ హైదరాబాద్‌లో ఉంది. లేదా డేటా సైన్స్, లేదా సీఎస్‌సి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఈ నలుగురికి సేమ్ అవకాశాలు ఉంటాయా? నలుగురు ఎడ్జ్‌మెంట్ అనేది ఆ! మీకు ఏదేమైనా కూడా కొంచెం ఫైనాన్స్‌కి యూ నీడ్ టు హావ్ స్పీడ్ మ్యాథ్స్ అండి. కంపల్సరీ స్పీడ్ మ్యాథ్ అనేది ఎవ్రీ ఇన్‌స్టిట్యూట్ హూ హాస్ దిస్ విల్ హావ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ మోర్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఐక్యూ టెస్ట్ ఉంటుంది. సో, ఆ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళకి కూడా లైక్ ఇంజినీరింగ్ కోర్సెస్ డిఫరెంట్ ఫ్రమ్ హావింగ్ దట్ ఐక్యూ అండ్ స్పీడ్ మ్యాథ్స్. ఆ 2 చాలా మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ ద ఫైనాన్షియల్ ఫర్మ్స్ హూ టేక్ యూ ఫర్ హెచ్‌ఎంటీ. స్పీడ్ మ్యాథ్ మీద ఇంప్రూవ్ చేయాలండి లాజికల్లీ. క్యాట్ కోచింగ్‌లో ఉండేది డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ చాలా ఫోకస్ చేస్తారు. అండ్ అది కాకుండా హావింగ్ సమ్ ఫైనాన్స్ ప్రీ స్టడీ సిఎఫ్ఏ అన్నా, ఎఫ్ఆర్ఎం అన్నా ముందు ఆల్రెడీ బేసిక్ ఫైనాన్స్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. డొమైన్ నాలెడ్జ్ ఆర్ సమ్ ఫైనాన్స్ కోర్సెస్ చేయడం విల్ బి ఎ డెఫినెట్ యాడెడ్ అడ్వాంటేజ్. అది కాకుండా మనం ఇవి చేస్తే దిస్ విల్ బి పర్ఫెక్ట్ ప్రొఫైల్ లాగా మనం ఊహించుకోవచ్చు. అంటే ఇఫ్ దే డూ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్ సీఎస్ఏఐ అండ్ అలాంగ్ విత్ దిస్ ఇఫ్ దే హావ్ దీస్ థింగ్స్ యాడెడ్ అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. సార్ ఇప్పుడు మీకు సాఫ్ట్‌వేర్ గాని, లేదా ఈ హెచ్ఎఫ్టీ గాని హై పేయింగ్ జాబ్స్ మీరు ఇంతకుముందు 1 క్రోర్ ప్యాకేజ్ అనుకోండి. కాస్త తక్కువనో ఎక్కువనో. అంటే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి వస్తేనే వాడికొస్తది. వచ్చే అవకాశం ఉంటుంది. అవును. నార్మల్‌గా ఎలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవి ఈ ఆ కంపెనీస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చే కొన్ని కాలేజీల పేర్లు చెప్పండి. సుమారు కాలేజీలో ఎంతమందిని తీసుకుంటారు? అంటే కొన్ని
సో, ఇప్పుడు ఐఐటీ బాంబే నుంచి లాస్ట్ ఇయర్ 22 మెంబర్స్‌కొచ్చిందండి. ఓహ్! 1 క్రోర్ ప్యాకేజ్. అంటే యాస్ వి డిస్కస్డ్ ద ప్యాకేజ్ ఇస్ 1 క్రోర్ అదంతా ఓకే. ఫైన్. బట్ వన్ సీటీసీ 1 crore. యెస్. సీటీసీ అరౌండ్ 1 crore. యెస్. లాస్ట్ ఇయర్ ఐఐటీ బాంబేకి అరౌండ్ 22 మెంబర్స్‌కొచ్చింది. ఐఐటీ అంటే మీ ది అదర్ 5 ఐఐటీస్‌లోంచి అరౌండ్ 5-10 గైస్ పర్ ఐఐటీ సో, టాప్ 5 ఐఐటీస్ కొంతమందికొస్తుంది. వస్తుంది. యెస్. రైట్. కొంతమందికొస్తుంది. బట్ బియాండ్ దట్ ఇఫ్ యూ సీ బిట్స్ మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్స్. బట్ అదర్ దాన్ దట్ ఐఐటీ హైదరాబాద్, రూర్కీ అక్కడ కూడా చాలా రేర్ కేసెస్. అంటే ఇక్కడ Different గా. రేర్ ఏంటంటే అండి అక్కడ అలుమ్ని బిల్డప్ అయితే వెన్ ద అలుమ్ని నెట్వర్క్ ఈస్ రియల్లీ స్ట్రాంగ్ ఇనఫ్ దేర్ ఇస్ ఎ మచ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్. విట్, మణిపాల్ విట్ ఛాన్స్ ఉంది. అక్కడ ఒకటి అదే మీకు అక్కడన్నా కూడా 1 or 2 హియర్ అండ్ దేర్ బికాస్ దే ఆర్ ఎక్సెప్షనల్ ఉన్నవాళ్ళు దే విల్ ఫైండ్ దేర్ వే టు గెట్ ఇంటూ ప్యాకేజ్. 1, 2 రేర్‌గా వస్తున్నాయి. 1, 2 రేర్‌గా వస్తాయి. ఆ! బట్ మెయిన్ ఏంటంటే అలుమ్ని సెటప్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటుందో అక్కడ దేర్ ఇస్ ఎ హైయర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్. కానీ వాటికంటే కిందకైతే రావు. వాటికన్నా కిందకి కష్టం. యూ హావ్ టు గో ఫర్ ఇట్. ఇట్స్ ఈవెన్ ఎన్ఐటీలో కూడా ఎక్కడ కనపడట్లేదు కదా. ఎన్ఐటీ వరంగల్‌లో కూడా పెద్దగా 1 crore జాబ్ రేరెస్ట్ లాస్ట్ 3, 4 years అయితే న్యూస్ వినలే పెద్దగా. అవును. అది దానికి వీళ్ళు వెళ్ళాలి. దే హావ్ టు గో సెర్చింగ్ ఫర్ ఇట్ రాదర్ దాన్ ఆఫ్ క్యాంపస్‌కెళ్తే దేర్ ఈస్ ఎన్ ఔట్ సైడ్ ఛాన్స్. బట్ అదర్‌వైజ్ ఐఐటీస్ అండ్ బిట్స్ వరకు మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కవర్డ్. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. యెస్. ద టాప్ 5 ఐఐటీస్ అండ్ సార్, యాక్చువల్‌గా ఒక స్టూడెంట్‌కు అంబిషియస్ ఉన్నాడనుకోండి. నేను హైయెస్ట్ పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలని ఉండొచ్చు. అది ఉండడం కరెక్ట్ కాదని నేను పర్సనల్‌గా చెప్తాను. అట్లాంటివి పెట్టుకోకూడదు. ఒకవేళ బై ఛాన్స్ అట్లాంటిది ఎవరికన్నా ఉంటే ఒక స్కూల్ ఇవాళ సోషల్ మీడియాలో సమాచారం ఎక్కువైపోయింది కాబట్టి అనుకుంటే స్కూల్‌లో ఇంటర్మీడియేట్ ఎట్లా కోచింగ్ తీసుకొని చేయగలిగింది ఏం లేదు. ఇంటర్మీడియేట్ అంతా కూడా పరుగు పందెమే. మీకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ర్యాంక్ కోసం ఉంటే ఎక్స్ట్రా నేర్చుకునేది ఏమీ లేదు. స్కూల్‌లో ఏమైనా ఫోకస్ ఉండాల్సిన ఏరియాస్ ఉంటాయి. లైక్ అరిథమెటికా, ఇంగ్లీషా, లేకుంటే పజిల్సా, లేకుంటే చెస్సా, సో లేకుంటే కోడింగా, ఇట్లాంటి హై స్కూల్ ఏమైనా ఎక్స్ట్రా దృష్టి పెడితే ఫ్యూచర్‌లో ఇట్లాంటి జాబ్స్ రావడానికి అవకాశం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? సో, మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు 10th క్లాస్ వరకు కూడా మెయిన్‌గా ఏంటంటే ఇంటర్నెట్‌లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. యాజ్ యాజ్ మోడర్న్ స్టూడెంట్ ఆర్ ఎ మోడర్న్ పర్సన్ ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ దే అండర్‌స్టాండ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దాన్ని వాళ్ళు మొత్తం అంతా తీసుకొని దే హావ్ టు మేక్ సంథింగ్ మీనింగ్‌ఫుల్ ఔట్ ఆఫ్ ఇట్. లైక్ అంటే ఇప్పుడు రకరకాల స్కోర్‌లున్నాయి. అందులో ప్యాటర్న్స్ చేయడమో, లేపోతే రకరకాల వీడియోస్ చూసి దాంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం, రియల్ లైఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం. ఆర్ నంబర్ క్రంచింగ్ చేసి దాంతో ఏమైనా ప్యాటర్న్స్ చెప్పడమో. లైక్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ రిగర్ డెవలప్ చేసుకుంటూ ఇంటర్నెట్‌ని వాడుకోగలిగే వాళ్ళకి దే హావ్ వెరీ సింపుల్‌గా చెప్పాలంటే అరిథమెటిక్, రీజనింగ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, పజిల్స్, పజిల్స్ సో ఇవి 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 చేయడం వల్ల ఏమన్నా ఎక్స్ట్రా లాభం ఉంటుందా? ఖచ్చితంగానండి. అంటే పజిల్ సాల్వింగ్ హానెస్ట్‌లీ ఇప్పుడే కాదు ఎప్పటినుంచి ఎప్పటి వరకు అయినా ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఎ స్టూడెంట్ టు రియల్లీ డూ ద బెస్ట్ ఆఫ్ హిస్ పొటెన్షియల్. నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ మనీ. ఇన్ జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో కూడా పజిల్ సాల్వింగ్ అనేది ఉండే వాళ్ళకి దే విల్ అప్రోచ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఎ మచ్ మోర్ రిలాక్స్డ్ అండ్ కూలర్ వే. ఎందుకంటే సొల్యూషన్స్ లైఫ్‌లో చాలా చోట్ల దొరకవు. ఎస్పెషల్లీ అంత హైప్ యూ ఆర్ పెయిడ్ సో మచ్ యూ ఆర్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ విచ్ నో వన్ నోస్ ది ఆన్సర్. అలాంటి సిట్యుయేషన్‌లో పజిల్ సాల్వింగ్ వచ్చిన వాడు హి విల్ బి ఏబుల్ టు అటాక్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ మచ్ మోర్ రిలాక్స్డ్ వే. విచ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్ విత్ ఇన్ఫైనైట్ ఇన్ఫర్మేషన్ అరౌండ్. ఓకే సార్, యాక్చువల్ ఫైనల్ క్వెషన్. మీరు యాజ్ ఒక ఐఐటీఎన్‌గా, హెచ్ఎఫ్టీలో పనిచేసేవారుగా, ప్రెజెంట్ మీరు నార్సింగ్ ఒక టీచర్, సీనియర్ మెంటర్‌గా, డైరెక్టర్‌గా చాలా రోల్స్ ప్లే చేశారు. ఒక రకంగా హెచ్ఎఫ్టీ జాబ్స్ వదిలిపెట్టి టీచింగ్ రావడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది ఈ మధ్య కాలంలో. సో ఓవరాల్‌గా స్టూడెంట్స్‌కు ముఖ్యంగా స్కూల్ గాని, ఇంటర్మీడియేట్ గాని, ఇంజినీరింగ్ గాని ఏం సూచనలు చెప్తారు? 1, 2 ఎలాంటి ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు మీరు? అడ్వైస్ ఆ! మెయిన్ ఏంటంటే కీప్ అనలైజింగ్ అండి. ఏం చూసినా బికాస్ దేర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. దే హావ్ టు అనలైజ్ ఇట్ అండ్ వాళ్ళ భాషలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఇట్ కెన్ బి మ్యాథమెటిక్స్, ఇట్ కెన్ బి ఎక్స్పెరిమెంటల్, ఇట్ కెన్ బి ఫిజిక్స్, ఇట్ కెన్ బి లాంగ్వేజ్. ఏం చేసినా వాళ్ళు చూసిన ఇన్ఫర్మేషన్ అంతా దే హావ్ టు బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఆల్వేస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పజిల్ సాల్వింగ్ will take them a long way because when nothing is there, maths is always going to stay. ఓకే. అంతే. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ. చాలా చాలా విలువైన సమాచారం ఇస్తాను. ధన్యవాదాలు.